మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం నుంచి చదువుకుందాం మనం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయినటువంటి యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును. ఆయన తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరిని నడిపించి బలపరిచి స్థిరపరిచి విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి విస్తరించి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా వినాలి. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి ఒక సంఘటన, చారిత్రాత్మకమైనటువంటి సంఘటన, చరిత్రలో మునుపు జరగనది, తర్వాత జరగనటువంటి సంఘటన. క్రిస్మస్ అంటే మనలో చాలామందికి చాలా కొన్ని వేల లక్షల వర్తమానాలు వినేసి ఉంటాం కాబట్టి ఏమున్నదిలేండి, కొత్త బట్టలు వేసుకోవటం, ఆ రోజు కొంచెం ఆనందంగా ఉండటం, దేవుని సన్నిధిలోకి వెళ్ళటం, ఏదో గడిపేయటం, మళ్ళీ మన విచారాలు అనుకుంటూ ఉంటారు. క్రిస్మస్ అంటే ఏంటంటే క్రైస్ట్ మాస్ అంటే దేవుని ఆరాధించడం. కాబట్టి ఈ యొక్క డిసెంబర్ మాసం అంతా కూడా అద్భుతమైనటువంటి సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటుంటాయి. ప్రపంచంలో అత్యంత తక్కువ ప్రార్థించేటువంటి సమయం క్రిస్మస్ టైం అనగా డిసెంబర్ సమయంలోనమాట. ఎందుకంటే అంతా కూడా సెలబ్రేషన్స్లో మునిగిపోతారు. దేవునితో గడపటానికి, దేవుని స్తుతించడానికి సమయం తక్కువ ఉంటుంది. కానీ క్రిస్మస్ అంటే ఏంటి? క్రైస్ట్ వర్షిప్. మాస్ అంటే వర్షిప్, దేవుని స్తుతించాలి, దేవుని మహింపరచాలి. కానీ అదే మిస్ అయిపోతుంది మనకి. అదే మిస్ అయిపోతూ ఉంది. వింటున్నారా? అదే మిస్ అయిపోతూ ఉన్నది. కాబట్టి ఈ రోజున ఈ యొక్క మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఇది చాలా అద్భుతమైనటువంటి సంఘటన, చాలా ఆశ్చర్యమైనటువంటి సంఘటన. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. అసలు మెయిన్ పర్పస్ ఏదో అది పక్కకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ సమయంలో దేవునికి దగ్గరగా ఉండాలి, దేవుని ఆరాధించాలి అని చెప్పి యాక్చువల్గా అది పుట్టినటువంటి రోజుని గుర్తు చేసుకుంటూ ఉన్నాం మనం. ఎందుకని వచ్చాడైనా, ఆయన పర్పస్ ఏంటి అంటే సర్వమానవాళ్ళని విడిపించి ఆయన అద్భుతాలు చేయాలని చెప్పి వచ్చాడు. సరే, ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య ప్రకారం ఏంటని మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియు యోసేపుకు ప్రదానం చేయబడ్డది అంటున్నాను. ఇక్కడ ప్రధానం అంటే మన భాషలో ఎంగేజ్మెంట్ అన్నమాట. ఈ విధంగా ఒక భార్యాభర్తలకి వివాహం నిశ్చయమైపోయింది, జరుగుతుందనే సందర్భంలో పెళ్లి చేసుకునేటువంటి స్త్రీకి గర్భవతి అంటే ఎట్లా ఉంటుంది అసలేంటి? ఎలా ఉంటుంది అసలేంటి? పెళ్లి కాకముందే విడాకులు ఇవ్వాలనుకున్నాడు యూసుఫ్ గారు. ఎందుకనంటే ఇక్కడ మనం దేవుని లేఖనాల నుంచి మనం చాలా విషయాలు ధ్యానించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఎందుకంటే సత్యం తెలియకపోతే మనం ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనలకు రహస్యంగా ఆమెను విడనాడు. పబ్లిక్గా కోర్టు ద్వారా ప్రజల్లో విడాకులు ఇవ్వాలని కాదు, అలాగే ఇచ్చినట్లయితే, ఎందుకంటే ఆమె గర్భిణి అని తెలిసింది. అటువంటి ఆమెకి అసలు ధర్మశాస్త్రం ప్రకారం మనం చూసినట్లయితే ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో ఒక మాట ఉన్నది, మనం చదివితే మీకు అర్థమవుతుంది. 22వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 23, 24 వచనాలు చూసినట్లయితే అక్కడ
కన్యక అయినటువంటి చిన్నది ప్రదానము చేయబడిన తరువాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకొని ఆమెతో శయనించిన ఎడల ఆ ఊరి గవని యొద్దకు వారిద్దరిని తీసుకొని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వేయకయున్నందున ఆమెను తన పొరుగువాని భార్యను అవమానపరిచినందున ఆ మనిషిని రాళ్లతో చావగొట్టవలను. అట్లు ఆ చెడుతనమును మీలో నుంచి పరిహరించెదరు. ఇక్కడ ఏం జరిగిందంటే, పెళ్ళిగానటువంటి ఒక స్త్రీ, పెళ్ళైనటువంటి ఒక వ్యక్తి, వారిద్దరూ మరి శారీరకంగా ఏకమైనప్పుడు, అంటే ఆమె గర్భం ధరించినప్పుడు ఆ వ్యక్తి తనను మోసం చేస్తున్నాడు, పాడు చేస్తున్నాడని తెలిసి ఈమె కేకలేదు, తప్పించుకోవడానికి ప్రయత్నించలేదు. అంటే ఆమె అంగీకరించింది. దాన్ని బట్టేమో ఆమెను రాళ్ళతో కొట్టి చంపాలి. ఈ వ్యక్తి ఏం చేశాడు? ఆమె పొరుగువాని భార్యను ఆశించకూడదు, పొరుగువాని భార్యను ఆశించాడు. కాబట్టి ఇద్దరిలో నేరం ఉంది కాబట్టి ఒకరిని కాదు ఇద్దరిని కూడా రాళ్ళతో కొట్టి చంపాలి. కాబట్టి ఇక్కడ ఈమె ఏ విధంగా గర్భవతి అయిందో తెలియదు ఎవరికైనా. ఆయన ఎవరో తెలియలేదు, బయటికి తెలియలేదు. కాబట్టి ఈమె గర్భవతి కాబట్టి ఇప్పుడు ఈమెను ఏం చేయాలి? ఈ మోసే ధర్మశాస్త్రం ప్రకారం జాగ్రత్తగా గమనించాలి. రాళ్లతో కొట్టి చంపేసేయాలి మరి అమ్మగారిని. ఇది అప్పటిలో ఉన్నటువంటి సిచ్యువేషన్. జాగ్రత్తగా గమనించాలి. ఎందుకు బ్రదర్ మేమేమో సమస్యల్లో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం, ఏదో చక్కగా ప్రతిరోజు ప్రభు సన్నిధిలో ఎర్లీ మార్నింగ్ లేచి ప్రార్థన చేస్తే, లేకపోతే ఎర్లీ మార్నింగ్ 3:30కి దేవుని సన్నిధిలో ఉంటే బయటపడతాము, బంధకాల నుంచి విడుదల పొందుతామని మేము వస్తే, యేసు ప్రభు వారు ఎలా పుడితే మాకెందుకు, ఆ కన్యక గర్భవతి అయితే మాకెందుకు అనుకుంటారు చాలామంది. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. వింటున్నారా? సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అంటండి. ఈరోజున సత్యం తెలియకపోవడం వల్ల సమస్యలు ఇరుక్కుపోయారు. అది అప్పుల సమస్య అవ్వచ్చు, వివాహం జరగకపోవడం అవ్వచ్చు, గర్భం ధరించకపోవటం అవ్వచ్చు, ఉద్యోగం రాకపోవటం అవ్వచ్చు. వీటన్నిటికీ కారణం ఏంటంటే వాక్యము వెల్లడగుడుతోడని వెలుగు. ఈ అంధకారమైనటువంటి జీవితాలు అనుభవిస్తున్నట్టు మన జీవితంలో నిరుద్యోగం అంధకారమే కదా, గర్భం లేకపోవడం అంధకారమే కదా, పెళ్ళి కాకపోవడం అంధకారం. ఇవన్నీ అంధకార సమస్యలు. వాటిలో వెలుగు కలగాలంటే, ఆ అంధకార సమస్యల్లో వెలుగు ప్రకాశించాలంటే ఏం చేయాలంటండి? మనం ఏ విధంగా ఉండాలంటండి అని మనం ఆలోచన చేసినట్లయితే, ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఏ విధంగా వాటి నుంచి మనం బయటపడాలని మనం ఆలోచన చేసినట్లయితే, ఇదే వాక్యం వెల్లడగుడుతోడనే వెలుగు కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ సత్యం మనం తెలుసుకోవాలి. ఈజీగా ఈ రోజుల్లోనే పెళ్లి కానటువంటి స్త్రీ గర్భవతి అయినట్లయితే ఎంత రచ్చ చేస్తారు జనాలంతా కూడా. అటువంటిది పెళ్లి చేసుకోబోతున్న అబ్బాయికి పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గర్భవతి అని తెలిసిపోయింది. ఇటువంటి వాళ్ళు 100లో ఒక్కరు ఉంటారేమో చెప్పాలంటే. తెలిసినప్పుడు ఏం చేస్తాడో బయట పెట్టేసేసి ఆమె బండారం అంతాను బట్టబయలు చేసి ఆమెని నవ్వుల పాలు చేసి, ఇదిగో రాడొచ్చి కొట్టించారు పోవాలి ఇలాంటిది అని చెప్పేసి ఏం చేస్తారు? రహస్యంగా కాకుండా బహిర్గతం చేసి అప్పుడు విడాకులు ఇవ్వాలనుకుంటారు. కానీ ఈయన అలా కాదు, నీతిమంతుడు, మంచివాడు, గొప్పవాడు కాబట్టి రహస్యంగా విడాకులు ఇవ్వాలనుకుంటున్నాడు. అంటే ఏంటి? ఎడబాటు విడిచిపెట్టేసేసేయాలి, దూరంగా వెళ్ళిపోవాలి. ఈమెని దూరం పెట్టాలని అనుకోవట్లేదని, ఈమెకి దూరంగా వెళ్ళిపోదాం. సరే ఆమె పాటలు ఆమె పడుతుంది, మనకి ఈ బాధ అంతా వద్దు, ఎలాగైనా సరే విడిచిపెట్టేసేసి వెళ్ళిపోవాలని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. చూసారా? రహస్యంగా. నీతిమంతుడు ఎప్పుడు కూడా చెడ్డను పైకెత్తి చూపించాడు, లోపాన్ని పైకెత్తి చూపించడు. అది నీతిమంతుడికి ఉండే లక్షణం. ఇలాగని చెప్పినట్లయితే మీరు చాలామంది ఏమనుకుంటారంటే, ఎక్కడ చూసినా ఏది చూసినా ఒకరినొకరు విమర్శించుకోవటం, ఒకరినొకరు తప్పులు బయట పెడతానే కనిపిస్తుంది. యూట్యూబ్ అంతా చూసినా, ఇంటి పక్కన చూసినా, సంఘంలో, సమాజంలో ఎక్కడ చూసినా ఆయన అలాంటి ఈమె ఇలాంటిది, ఇవన్నీ లోపాలన్నీ బయటకు తీసేటువంటి తత్వాలే కనిపిస్తూ ఉంటుంటాయి. యేసోబు గారి దగ్గరికి వెళ్తే మనకి మంచి పాఠాన్ని నేర్పిస్తాడు మనకైనా. ఇక్కడ మీకు ఒక అద్భుతమైనటువంటి సత్యం పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. క్రిస్మస్ వర్తమానం లాగానే ఉంటుంది కానీ జీవితానికి సంబంధించినటువంటిది. ఇక్కడ యోసేపు ఏం చేస్తున్నాడు? ఆమెను అవమానపరచనోళ్ళక. మళ్ళీ చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఆమె భర్త అయినటువంటి యోసేపు భర్త ఏంటి? పెళ్లి కంది అంటే ఎప్పుడైతే ప్రధానమైందో ఆల్మోస్ట్ వాళ్ళ భార్యాభర్తలు అయిపోయినట్లే లెక్క. ఆమె భర్త అయినటువంటి యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచనోళ్ళక. ఇది ఎప్పుడైతే ఎదుటి వ్యక్తిని అవమానపరచకూడదు, ఎదుటి వారిని
తక్కువ అంచనా వేయకూడదు, ఎదుటి వారికి నింద రాకూడదు. ఎక్కడుందండి ఇటువంటి ఆలోచన? ఆ? అదిగో పలానా సాయకుడు ఇలాగని చెప్పి మనం ఏం చేస్తాం? లేనిది కూడా తప్పు చేసినా చేయకపోయినా దాన్ని ఎత్తి చూపించి వాళ్ళని బ్లేమ్ చేయాలని చూస్తూ ఉంటుంటాం. కానీ యూసుఫ్ ఎవరు? నీతిమంతుడు. అంటే అది నీతిమంతుడికి ఉండే లక్షణమా కాదా? మీరు ఆలోచన చేసుకోవాలి. ఒక వ్యక్తిలో లోపాన్ని, తప్పుని బయటికి ఎత్తి చూపిస్తున్నామంటే అది ఏంటంటే మంచిదా? లేదు బ్రదర్, బైబిల్ ఇలాగ ఉంది, అక్కడ అలాగ గద్దించాలి, బుద్ధి చెప్పాలి. సరే, ఇక్కడ ఇది ఎందుకు తీసుకోకూడదు? మనం ఈ వేలు ఎందుకు ఆలోచించకూడదు? ఈ వేలు ఆలోచిస్తే అమ్మదా. చూడండి, ఎప్పుడైతే ఎదుటి వ్యక్తికి నువ్వు అన్యాయం చేయాలి, అవమానపరచాలనుకుంటే వెంటనే సైతానుగడు ఎంటర్ అవుతాడు. ఇదిగో ఈ విధంగా చెయ్యి, ఆ విధంగా చెయ్యి అని సైతానుగడు నీ వెంట ఉండి ఆలోచనలు ఇస్తాడు. ఎందుకంటే వాడు దొంగ, దోచుకునేవాడు, నాశనానికి కర్త, అబద్ధాల జనకుడు. కాబట్టి ఉన్నది లేనట్లుగా ఇంకా ఎక్కువ చేసేసేసి ఆ వ్యక్తిని అవమానపరిచేలా చేసేటువంటి వాడు సైతానుగాడు. ఈ సత్యం మీరు తెలుసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు చూస్తారు. ఈ వేళ క్రిస్మస్లో మీరు ఎప్పుడు ఆలోచించకపోవచ్చు. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి. యూసుఫ్ గారి యొక్క ఆలోచన బట్టి, అంటే యూసుఫ్ కదా, నువ్వు నేను కూడా మన యొక్క ఆలోచన విధానాన్ని బట్టి సహాయం అనేటువంటిది. అది దైవికమైన సహాయమా, దయ్యపు సహాయమా? నీకు దేవుడు ప్రత్యక్షమవుతాడా, దెయ్యం ప్రత్యక్షమవుతుందా అనేటువంటిది నీ మైండ్ సెట్ని బట్టి ఉంటుంది. నువ్వు చేసే ఉపవాసం అవ్వచ్చు, భక్తి అవ్వచ్చు, దానం అవ్వచ్చు, ధర్మం అవ్వచ్చు, ప్రార్థన అవ్వచ్చు, పాట అవ్వచ్చు, ఏదైనా సరే నువ్వు ఎంత అద్భుతంగా చేసినా కానీ నీ హృదయం బట్టి నీ యొక్క ప్రతిఫలం అనేటువంటిది, నీ మనస్సును బట్టి. అర్థమవుతుందా? హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి నువ్వు మాట్లాడుతుందంట. హల్లెలూయా. ఆత్మతో ఆరాధన అంటాడు దేవుడు. ఆరాధన చేయనట్లేదు, ఆత్మతో, సత్యముతో. సత్యం. హల్లెలూయా. ఇక్కడ యూసుఫ్ గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఆమెను అవమానపరచకూడదు. ఎందుకంటే ఈయన నీతిమంతుడు కాబట్టి నీతియుక్తమైనటువంటి ఆలోచన చేశాడు. వెంటనే ఏం జరిగిందంటండి? ఉద్దేశించెను. అతడు ఈ సంగతులు ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నం ఉంది అతనికి ప్రత్యక్షమై. నాకు ఈ మాట రాత్రి చదువుతుంటే చాలా తాకిందనమాట. ఈరోజు క్రిస్మస్ వర్తమానం చెప్పాలని అనుకోలేదు, కానీ ఈ యొక్క మాట నన్ను తాకింది. అరే, చాలా అద్భుతంగా ఉంది కదా. యోసేపు నీతిమంతుడు కాబట్టి మంచిగా ఆలోచించాడు. ఎప్పుడైతే మంచి ఆలోచించాడో దేవుని దూత ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు ప్రత్యక్షమయ్యారంటే దేవుని దూత ప్రత్యక్షమయ్యాడు. చాలా వండర్ కదా, అద్భుతం కదా. నువ్వెప్పుడైతే చెడుగా ఆలోచన చేస్తావో, హామాన్ గారికి వచ్చింది ఆలోచన ఏంటంటే, వీడు నాకు నమస్కారం చేయలేదు అన్నట్టునే సైతాన్ గడి పక్కకు వచ్చి వాడు నీకు నమస్కారం చేయలేదు, వాడిని చంపేసేయి. అంతే, హామాన్కి ఆలోచన పాస్ అయిపోయింది. ఎలాగా? సైతాన్ గడి ప్రేరేపించాడు. ఈయనకి వచ్చిన ఆలోచన ఏంటి? దుష్ట ఆలోచన కాబట్టి వీడు నాకు నమస్కారం పెట్టలేదు, వీడి సంగతి చూద్దాం అనుకున్నాడు మనసులో. ఆ ఆలోచన సైతాన్ గడు ఏం చేశాడు? ఓహో, వీడు నా సంబంధం అని చెప్పి సైతాన్ గడు వచ్చి ఆలోచన ప్రేరేపించేసేసి ఇంప్లిమెంట్ చేయించేసేసాడు. ఎంతవరకునంటే నాశనానికి దారి తీసేంత. చూసారా? నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టి నీకు సహాయం చేసే దూతలు ఉంటారు. నువ్వు మంచి నిర్ణయం తీసుకుంటే దేవుని దూతలు నీకు సహాయం చేస్తారు. నువ్వు చెడు నిర్ణయం తీసుకుంటే దయ్యపు దూతలు వచ్చి నీకు సహాయం చేస్తారు ఇంప్లిమెంటేషన్ చేయడానికి. కాబట్టి ఇక్కడ మంచి జరగాల, చెడు జరగాల అనేటువంటిది నీ మనస్సు మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. కాబట్టి జీవము, మరణం, నరకం, స్వర్గం రెండు నీ ఎదురుగా ఉంటాయి. చాయిస్ ఈజ్ యువర్స్. కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ వేళల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు? అదిగో వాళ్ళు పెద్ద స్టార్ పెట్టారు, వాళ్ళకంటే ఇంకా పెద్దది మేము పెట్టాలి కదా. చాలామంది యొక్క ఆలోచన విధానం ఎట్లా ఉంటుందన్నమాట. వాళ్ళు ఇలా గ్రాండ్ క్రిస్మస్ అంట, మేము మెగా గ్రాండ్ క్రిస్మస్ చేయాలి, లేకపోతే ఇలా చేయాలి. ఎస్, వాళ్ళు 2 గంటలు స్తుతించారు, మేము 5 గంటలు స్తుతింతాం. వాళ్ళు 12 గంటల వరకునే దేవుని ఆరాధించారు, మేము తెల్లవారులు ఆరాధించాం. ఇటువంటిది ఎందుకు రాదు? ఇది కదా దేవునికి మహిమ తెచ్చేది. వాళ్ళు 12 గంటలు చేశారు, మేము 24 గంటలు చేస్తాం, దేవుని సంధిలో స్తుతిస్తూ ఉంటుండే దేవుని మహిమ. ఇది ఎందుకు రాదు? యూసుఫ్ గారి యొక్క మనసు చూడండి, ఆయన నీతిమంతుడు, నీతిగానే ఆలోచిస్తాడు. అర్థమవుతుందా? ఆపిల్ చెట్టు యాపిల్కాయలు కాస్తుంది, వేప చెట్టు వేపకాయలు కాస్తుంది, అవి చేదుగా ఉంటాయి. సో ఈ రోజున నీ యొక్క ఆలోచన విధానాన్ని బట్టే నీ యొక్క సహాయం అనేటువంటిది పొందుకుంటావు. మంచిగా ఆలోచించండి, దేవుని దూతల సహాయం తీసుకోండి. చెడు ఆలోచన చేస్తే దెయ్యపు దూతల సహాయం చేస్తారు. వాడు కూడా, దెయ్యంగాడు కూడా, సైతాన్ గాడు కూడా, వాడు అనుచరులు కూడా ఉంటారు కదా. వాడితో పాటు ఎంతమంది దేవదూతలు తోసివేయబడ్డారు?
వాడు అనుసరులు వాడుకుంటారు. కాబట్టి ఈడు ఈ విధంగా ఆలోచిస్తున్నాడు, వీడి మన సంబంధి. హామాన్ విషయంలో అదే జరిగింది. మొదటిగానే ఎలాగైనా సరే లేపేద్దాం అనుకున్నాడు. సైతాన్ గాడు వీడు లేపేయాలనుకుంటున్నాడు కాబట్టి వీడు సహాయం చేద్దామని చెప్పి సహాయం చేస్తే దేవుడు బిడ్డలకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధమైన వర్ధిల్లుతుందా? అక్కడ వర్ధిల్లలేదు. ఇక్కడ మనం గమనించాలి, యూసుఫ్ గారు ఏం చేస్తున్నాడు, మంచి చేయాలనుకుంటున్నాడు, ఆమెను అవమానపరచకూడదు. ఏం జరిగింది ఈయనకు తెలీదు, ఈయనకి తెలిసింది మాత్రం కరెక్టే, కానీ నేను అనుకున్నట్టుగా జరగలేదు. అది వేరే వేరే జరిగింది. పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయిందన్న విషయం ఈయనకి తెలియదు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నువ్వు మంచిగా ఆలోచన చేసావు అనుకో, మంచి సహాయం, మంచి దేవుని దూతలు సహాయం చేస్తారు. చెడుగా ఆలోచన చేసావు అనుకో, చెడు దూతలు నీకు సహాయం చేస్తారు. కాబట్టి యేసు గారి యొక్క ఆలోచన నాకు చాలా బాగా నచ్చింది. ఆయన ఏం చేయాలనుకున్నాడు, మంచి చేయాలి, ఈమెకు మంచి చేయాలి, ఈమెను అవమానపరచకూడదు అనుకున్నప్పుడు చక్కగా ఆ దేవుని యొక్క ఎవరు వచ్చారంటే ఇక్కడ గాబ్రియేల్ దూత ప్రత్యక్షమయ్యాడు. వండర్ కదండి. కాబట్టి సఖ్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండడి, ఇది వండర్. ఇది ఉండదు మనకి. వాళ్ళ లోపం, వీళ్ళ లోపం, ఆ సేవకుల లోపం, ఈ సేవకుల లోపం, ఆ విశ్వాసుల లోపం, ఈ విశ్వాసుల లోపం. వాళ్ళు ఇలా చేస్తారండి, వీళ్ళు డ్యాన్సులు వేస్తారండి, వీళ్ళు ముసుగేస్తారండి, వాళ్ళు ముసుగేయలేదండి. ఇదంతా కూడా ఈవిల్ స్పిరిట్ అటాక్ అనమాట. లోపాలను ఎత్తి చూపించేటువంటి మనసు మనకు ఉందంటే ఇంకా అర్థమైపోయింది. అప్పుడు సైతానుడు ఏం చేస్తాడు, ముసుగే కాదు, అంగు కింద చెప్పులు కూడా వేసాడు, ఇది చూడు, అది చూడు, ఇవన్నీ ఏం చేస్తాడు సైతానుడు, ఇంకా నిన్ను డీప్లోకి నడిపించేసేసి అక్కడ సైతానుడు దూతలు వచ్చి నీకు సహాయం చేసేస్తాయన్నమాట తప్పులు వెతకడానికి. కానీ యూసుఫ్ గారికి ఎవరు వచ్చారు ఇక్కడ, మంచిగా ఆలోచన చేసిన వాళ్ళకి ఎవరు సహాయం చేస్తారు, దేవుని దూతలు సహాయం చేస్తారు. కాబట్టి గాబ్రియేల్ వచ్చి ఏమంటున్నాడు, హలో యూసుఫు, దావీదు కుమారుడైన యూసుఫు, ఎంత అద్భుతంగా పిలుస్తుందండి. యూసుఫు, నీ భార్యని మరియని చేర్చుకునేందుకు భయపడొద్దు. అబ్బా, ఎంత క్లారిఫికేషన్ ఇస్తున్నాడు చూసారు గాబ్రియేల్ గారు, ఎంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు చూసారా, ఎంత గౌరవప్రదంగా మాట్లాడుతున్నాడు తెలిసారా. ఈ సైతానుడు వచ్చాడానికి అలాగే ఉండదు, ఇంకా నీ పేరు పెట్టి వెళ్ళడం ఏమి నీతో సంబంధం ఉండదు, ఇంకా నీ ఆలోచనల మీద ప్రభావితం చేసేసి నిన్ను నడిపించేస్తుంటాడనమాట. నువ్వు చెడులోకి ఎప్పుడైతే వెళ్తున్నావో నడతం కాదు, పరిగెత్తు అని చెప్పి వాడు సహాయం చేస్తుంటుంటాడు. కాబట్టి భయపడకు. ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన. ఆమెకి ఇలా కన్సీవ్ అయింది, గర్భవతి అయింది, పుదిలేదు అనుకుంటున్నావు నువ్వు. అసలు విషయం ఏంటో తెలుసా, అది క్లారిటీ ఇస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. గాబ్రియేల్ దూత ద్వారా పంపించి సమాచారాన్ని చెప్తున్నాడు, వివరిస్తున్నాడు. సత్యము తెలియకనే తప్పుడు దారిలో వెళ్తాం మనం అంతా కూడా. సత్యం మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది. హల్లెలూయా. చాలా వండర్ కదా. సత్యము మిమ్మల్ని సరి అయిన మార్గంలో నడిపిస్తుంది. కాబట్టి ఇక్కడ సత్యము తెలియక యూసుఫ్ గారు రాంగ్ వేలో వెళ్ళిపోవాలనుకున్నాడు. అంటే అతనికి రైట్ వేనే, అది దేవుడు నియమించిన మార్గం కాదు, ఆయన నియమించుకున్న మార్గం అనమాట. సత్యం తెలియలేదు కాబట్టి ఆయన ఏం చేశాడు, అమ్మో ఈ దారి కాదు కరెక్టు, మనం ఇలా పక్క నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాడు. నీతిమంతుడు పక్క నుంచి వెళ్ళడం దేవునికి ఇష్టం ఉంటుందా? లేదు. నీతిమంతుడు 7 సార్లు పడిపోయినా కూడా తిరిగి లేస్తాడు. కాబట్టి ఇక్కడ యూసుఫు పడిపోతున్నాడు, ఆయన నీతిమంతుడు అని చెప్పి దేవుడు ఏం చేశాడు, పరిశుద్ధాత్మ దేవుడు గాబ్రియేలు దూత ద్వారా పంపించి, అయ్యో యూసుఫు దారి తప్పుకోకయ్యా, నువ్వు వెళ్ళవలసిన దారి అది కాదు, నువ్వు నీతిమంతుడు, ఎందుకు నా నిర్ణయం తీసుకుంటున్నావు, అసలు జరిగిన వాస్తవం ఏంటంటే ఇది ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది అని చెప్పిన వెంటనే నీతిమంతుడు కదండి. ఎక్కడో కళ్ళ వచ్చినటువంటి విషయాన్ని నమ్మేస్తారు ఎవరైనా నేను, అదే మరి నీతి అంటే. కాబట్టి ఆయన ఏం చేశాడు చూద్దాం. ఇక్కడ పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె యొక్క కుమారుని కనుక తన ప్రజలను వారి పాపలను ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురా నేను. హల్లెలూయా. ఇది సరే, నువ్వు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, నీకు ఒక ఆధారం ఏంటి, హిస్టారికల్ ఎవిడెన్స్ మీకు చూపిస్తాను. ఏంటది అని చూసినట్లయితే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాటను గాబ్రియేలు దూత చెప్తూ ఉన్నాడు. ఏంటి, సరే నా మాటను డైరెక్ట్గా నమ్మొద్దు, ఆమె ఎలా గర్భవతి అయిందో నేను చెప్పేది కాదులే, నీకు హిస్టారికల్ ఎవిడెన్స్ కూడా చూపిస్తాను అని చెప్పి యూసుఫ్ గారికి క్లారిటీ ఇస్తున్నాడు అనమాట. నువ్వు నీతిమంతుడు నాకు తెలుసు, నా మాట నమ్మేది, కానీ నీకు ఆ యొక్క ప్రవచనాన్ని చూపిస్తాను, ఆ హిస్టారికల్ ఎవిడెన్స్ని చూపిస్తాను అని చెప్పి ఏం చేస్తున్నాడంటే ఇక్కడ దేవుని దూత యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఉన్నటువంటి మాటను చూపిస్తూ ఉన్నాడు. ఇదిగో యెషయా భక్తుడు ఉన్నాడు కదా, ప్రవక్త, 700 సంవత్సరాల క్రితం ఒక ప్రవచనం ప్రవచించబడింది. ఏమిటా ప్రవచనం అని చూసినట్లయితే, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును,
ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. ఇదిగో ఈ మాట చెప్పాడు కదా యెషయా భక్తుడు ఆ రోజు 700 సంవత్సరాల క్రితం ఈ మాట చెప్పాడు కదా. కాబట్టి ఈ యొక్క ప్రవచన నెరవేర్పు ఇక్కడ జరుగుతుంది. దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నావు అన్నాడు. నువ్వు చేసుకోబోయే భార్యను దేవుడు ఈ ప్రవచన నెరవేర్పు కొరకు ఎన్నుకున్నాడో వాడుకుంటున్నాడో. ఈయన ఆమె గర్భంలో ధరించింది పరిశుద్ధాత్మ వలన. ఆమె గర్భంలో ఉన్నది సాక్షాత్తు లోకరక్షకుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చప్పట్లు కూడా దేవుడి నామాన్ని మహింపరుద్దాం మనం అంతా కూడాను. వండర్ కదా ఇదంతా కూడాను. ఈ విషయాలు తెలుస్తుంటే యేసూబు గారి హృదయం ఎలాగుంటుంది? చింత బాధ అంతా కూడా అట్లాగా మబ్బులాగా తొలగిపోయి ఉంటాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, అంతవరకు మనకి మేఘం పట్టేసి మబ్బుగా ఉన్నప్పుడు ఈ భూప్రదేశం ఎలాగుంటుంది? చీకటిగా ఉంటుంది. ఎప్పుడైతే మబ్బు తొలగిపోయిందో అట్లాగా లైట్ వస్తుంది కదా, వెలుగు వస్తుంది కదా, చీకటి అంతా పోయి వెలుగైపోద్ది కదా. అంతే బల్బు వెలిగినట్టు కారు చీకట్లో కాంతిరేఖ వచ్చినట్లుగా ఏమైపోయిందంటండి? మబ్బు తొలగిపోయిందంటే యేసూబు గారికి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే కన్యక గర్భవతి కుమారునిగా అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. చూసారా ఇక్కడ? కాబట్టి ఈ యొక్క భయపడొద్దు అనేటువంటి మాట కొత్త నిబంధనలో మొట్టమొదటిగా కనిపిస్తుంది మనకి. భయపడొద్దు అనేటువంటి మాట క్రొత్త నిబంధనలో మొట్టమొదటిగా కనిపిస్తూ ఉంది ఇక్కడ. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం అన్నమాట. కాబట్టి ఇక్కడ మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రవచనము, ఈ మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ యొక్క మాట ఎక్కడంటే అక్కడ గుర్తు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. 22వ వచనం, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనుడు. ఎక్కడుంది అది? యెషయా 7:14 ఉన్నది అని చెప్పి అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట, ప్రభువు తన ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా పలికిన మాట అని చెప్పి దేవుడు దూత అయినటువంటి గాబ్రియేలు గారు స్పష్టంగా వివరిస్తూ ఉన్నాడు, తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనకు మెయిన్ పాయింట్ ఏంటంటే, మనకి ఈరోజు మన జీవితానికి సరిపడేటువంటి పాయింట్ ఏంటంటే యూసుఫ్ గారి యొక్క ఆలోచన విధానం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యూసుఫ్ గారి యొక్క ఆలోచన ఆశ్చర్యకరమైనటువంటిదిగా ఉంది. కాబట్టి నీ యొక్క ఆలోచనలను బట్టియే నీకు సహాయం అనేటువంటిది నిర్ణయించబడుతుంది. అది దేవుని దూతల, దెయ్యపు దూతల. చాయిస్ ఈజ్ యువర్స్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇది చాలా అద్భుతంగా అనిపించినటువంటి విషయం అనమాట. ఇక్కడ యూసుఫ్ గారి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి గాబ్రియేలు దూత సహాయాన్ని పొందుకోగలిగాడు. ఆ యొక్క మార్గం తొలగిపోతున్న సమయంలో కరెక్షన్ చేసుకోగలిగాడు. ఓకే ఓకే ఇదా జరిగింది, సరే నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ వేరు. అననీయ కూడా ఎవరి గురించి? అపోస్తలుడైన పౌలు గారి గురించి తెలుసుకుంటాడు. అమ్మో, తలకాయలు నరకటాకు వచ్చాడు, క్రైస్తవుని చంపటాకు వచ్చాడు అని చెప్పి అక్కడ ఆయన ఏం చేశాడు? రాంగ్ నిర్ణయం తీసుకున్నాడు. అమ్మో, ఇలాంటి మూర్ఖుడిగా ప్రార్థన చేసేది ఏసై నీకు తెలియదు వాడి గురించి అని చెప్పి కొంచెం చెడుగానే మాట్లాడతాడు అననీయ. ఎప్పుడైతే ఏసై చెప్తాడో కొన్నిసార్లు డైరెక్ట్ ఏసై ఇన్వాల్వ్ అవుతాడు, కొన్నిసార్లు ఆయన దూతలను పంపిస్తాడు. నీ యొక్క ఆలోచన విధానాన్ని బట్టే ఇక్కడ మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు. ఎవరో హననీయ కూడా ఎవరంటే దేవుని శిష్యుడు. హల్లెలూయా, దేవుని స్వీకరించేటువంటి వాడు, సేవించేటువంటి వాడు. ఇక్కడ యేసుపు కూడా నీతిమంతుడు, అక్కడ హననీయ కూడా మంచుడే. మంచుని దేవుడు విడిచిపెట్టేసేసేటు. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తాడు అన్నమాట. ఎందుకంటే అలా అర్థం చేసుకునేటువంటి సామర్థ్యం కలిగి ఉంటారు కాబట్టి. అననీయకు చెప్తే అననీయ వెళ్ళంటే దేవుడు ఎక్స్ప్లెయిన్ చేసాక వెళ్ళిపోయాడు. సహోదరుడు హత్తుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, బాప్తిస్మం ఇచ్చాడు, అన్నీ చేశాడు. ఇక్కడ యేసు కూడా ఏం చేశాడు? చెప్పితే విన్నాడు. మరియమ్మ గారిని చక్కగా చూసుకున్నాడు, స్వీకరించాడు. హల్లెలూయా, అద్భుతాన్ని చూడగలిగారు అక్కడ. ఈ సత్యం మీరు గ్రహించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ 7వ అధ్యాయం 21వ వచనం చూసినట్లయితే ప్రజలను తానే వారి పాపం నుంచి ఆయన రక్షించును. ఇదే మాటని పేతురు గారు మళ్ళీ ఏం చేస్తున్నాడంటే అపోస్తల కార్యంలో మనం చూసినట్లయితే అపోస్తల కార్యంలో 4వ అధ్యాయం 12వ వచనం మనం చదివినట్లయితే అక్కడ చెప్తున్నాడు అనమాట. ఏమని? దేవునికి స్తోత్రం. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామమునని మనం రక్షణ పొందవలను కానీ ఆకాశం కింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామం రక్షణ పొందలేము. ఈ దేవుడు దూత యేసోబు గారు చెప్పిన మాటను పట్టుకున్నాడని యేసోబు గారు తన ప్రసంగంలోను. హల్లెలూయా, చూసారా? ఈ నామమే, యేసు నామంలోనే రక్షణ. చూసారా? ఆ రక్షకుడు శరీరధారిగా భూలోక రాజ్యానికి వచ్చాడు, 33.5 సంవత్సరాలు జీవించాడు, ఆయన చనిపోయాడు, మనకు రక్షణ ఇచ్చాడు.
కాబట్టి యేసు నామములోని రక్షణ ధైర్యంగా ప్రకటిస్తున్నాడు యేసోబు గారు. ఇది చాలా అద్భుతం కదండి. ఇది చాలా అద్భుతం, ఆశ్చర్యకరమైన విషయం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు ఎట్లా ఉంటాయి చూసారా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువాన్ని ఇక్కడ మనం చూడండి ఎంత అద్భుతం ఉంది తెలిసి ఇక్కడ. అతనికి ప్రవక్త అయిన దావీదు కుమారుడు యేసోబు నీ భార్యను చేర్చుకుంటూ భయపడవద్దు, ఆయన రక్షించాడు ప్రజలను కాబట్టి ఆయనకి యేసు అని పేరు పెట్టుదురా. నేను ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కానీ ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టు. యేసు అని పేరు పెడతారనేమో 21 వచనంలో చెప్పాడు దేవుని దూత. 22 వచనంలో ఏమో ఇమ్మానుయేలు అన్నాడు. మరి యేసా ఇమ్మానుయేలా ఏం పేరు పెట్టారు? యేసు అనే పేరు పెట్టారు. మరి ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి? అది కూడా మనకి చూపిస్తున్నాడు. ఇమ్మానుయేలు అనే పేరునికి భాషాంతరంగా అర్థం 23వ వచనంలో ఏంటంటే దేవుడు మనకు తోడని అర్థము అని చెప్తున్నాడు. ఇదేంటి యేసు అని పేరు పెడతామన్నారు, ఇమ్మానుయేలు అన్నారు, ఏంటి కన్ఫ్యూజన్ ఏంటి ఇక్కడ? ఒకే 2 వచనాలు ఇంత తేడా వచ్చేసింది ఏంటి? చాలామందికి అర్థం కానటువంటి విషయం అన్నమాట. ఇక్కడ యేసు అనగా రక్షకుడు, ఇమ్మానుయేలు అనగా తోడు. ఎప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడో ఇది సత్యం. ఈ సత్యాన్ని మీరు గ్రహించినప్పుడు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు చూడగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక స్త్రీని ఒక పురుషుడు వెంటే ఉండి ఒక రక్షకుడుగా ప్రొటెక్షన్గా ఎప్పుడు ఉండగలుగుతాడు? ఎప్పుడు ఉంటాడో? ఒక అమ్మాయి అంటే ఒక అబ్బాయికి ఇష్టమే, కానీ ఈయన వెళ్ళి ఆమెకు ప్రొటెక్షన్గా ఉండి ఆమెతోటి ఉండి ఆమెకి ఏ బాధ రాకుండా చూసుకోగలుగుతాడు? ఇంపాసిబుల్. ఎప్పుడు ఆమె బాధ్యతని స్వీకరిస్తాడో? పెళ్ళయ్యాక, వివాహం అయ్యాక. అంతే కదా. పెళ్ళికి ముందు కనీసం కలుస్తానంటే వాళ్ళ పేరెంట్స్ అంతా ఉండి అంత సెక్యూరిటీలో ఉండి మాట్లాడుకోమని ఇస్తారు అవకాశం. అంతే కదా. అంతేగాని వాళ్ళిద్దరిని కలుసుకోమని చెప్పి వాళ్ళిద్దరిని మాట్లాడుకోమని చెప్పి ఏదో టైం ఇచ్చి అందరు జనాలు ఉంటారు అక్కడ. అంతేగాని వాళ్ళిద్దరిని వదిలటానికి అవకాశం ఉండదు. ఎప్పుడైతే ఒక వ్యక్తి వివాహం జరిగిందో ఇంక వదిలేస్తారు ఆమెని కదా. ఆయనకి బాధ్యత అప్పచెప్పేస్తారు. ఎప్పుడైతే ఈ వ్యక్తి వివాహం చేసుకున్నాడో రెస్పాన్సిబిలిటీ వస్తుంది అనమాట. ఆమెకు బట్టలు కావాలన్నా ఈయనే చూసుకుంటాడు. ఆమె బాధ్యత, ఆమెకు అనారోగ్య సమస్య వచ్చినా ఏది వచ్చినా కూడా ఆమెకు తోడుగా ఉండి ప్రొటెక్షన్ ఇస్తాడు. ఎప్పుడు? పెళ్ళయ్యాక. పెళ్ళి అవ్వకముందు చూడండి, ఆమెకి ఏ సమస్య వచ్చినా ఏమైనా కూడా మనకు సంబంధం ఉండదు. పెళ్ళి కాకముందు వీళ్ళెవరో వాళ్ళెవరో తెలియదు. ఎప్పుడైతే పెళ్ళి అయ్యిందో అప్పుడు ఆమెకున్న ప్రతి సమస్య బాధ్యత ఈయనది అయిపోద్ది అనమాట. ఇక్కడ గమనించాలి. ఇలాగే యేసుక్రీస్తు ప్రభువు రక్షకుడే, కానీ నీకు ఎప్పుడు తోడుగా ఉంటాడంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు నువ్వు రక్షణగా స్వీకరిస్తావో, హల్లెలూయా, ఆయన అంగీకరిస్తావో, యేసు ప్రభువు నా రక్షకుడు, నా తండ్రి, నా విమోచకుడు అని చెప్పి నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అన్నట్టుగా ఆయన నువ్వు స్వీకరించి ఆయన అండర్లోకి నువ్వు ఎప్పుడైతే వెళ్తావో, చూసారా, ఇద్దరు వ్యక్తులకి ఎప్పుడైతే వివాహ సంబంధం చేత ముడి వేయబడతారో అప్పుడు చూడండి, భార్యకి ఏ సమస్య వచ్చినా కూడా భర్త ఏం చేస్తాడు? ఎంత డబ్బు అయినా ఏదైనా సరే ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ ఆయనదే. ఆయనే తోడుగా ఉంటాడు, ఆయనే సహకరిస్తాడు, ఆయనే సహాయం చేస్తాడు, ఆయన అన్నీ చేసుకుంటాడు. ఎందుకంటే వివాహం జరిగిపోయింది, చేసుకున్న ఒకరొకరు ఏకశరీరం అయిపోయారు కాబట్టి. అలాగే యేసుక్రీస్తు ప్రభువు రక్షకుడే, ఆయన ఈ లోకంలో ఉన్న నశించదాన్ని రక్షించడానికి వచ్చాడు. కానీ ఆయన రక్షకుడిగా నువ్వు ఎప్పుడైతే స్వీకరించావో అక్కడి నుంచి ఏమవుతుందో తెలుసా? ఆయన నీకు తోడుగా ఉంటాడు. యేసు అనేటువంటి పేరు నీ జీవితంలో ఎప్పుడు పనిచేస్తుందంటే నువ్వు రక్షకుడిగా అంగీకరించావు, ఆయన రక్షకుడు అయ్యాక ఆయన అప్పుడు ఇమ్మానుయేలుగా మార్చబడతాడు. హల్లెలూయా. అంటే నీకు తోడుగా ఉంటాడు. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడై ఉన్నాను, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా అందరికీ? ఇది సత్యం అనమాట. అక్కడ 21వ వచనంలోనికి 22వ వచనంలోకి ఉన్నటువంటి 23వ వచనంలో కొద్దిగా ఈ వేరియేషన్ ఎందుకు వచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభువు రక్షకుడు, ఎస్. ఇప్పుడు ఆయన ఒక అబ్బాయి, ఎస్, కానీ ఆయనకి నీకు సంబంధం లేదు. ఎప్పుడైతే ఆ అబ్బాయి ఆయనగా మార్చబడ్డాడో, వాళ్ళిద్దరు ఏకశరీరంగా మార్చబడ్డారో అప్పుడేమవుతుంది? ఆయనకి నీ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా ఆయన హ్యాండర్లోకి వెళ్తుంది. నీకు ఏ సమస్య వచ్చినా తోడుంటాడో, నీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా తోడుకుంటాడో, నిన్ను విడిపిస్తాడో, నిన్ను గొప్ప చేస్తాడో, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కాబట్టి ఈ రోజున ఈ యొక్క అద్భుతమైన సత్యాన్ని తెలుసుకున్నటువంటి రోజున ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు వారిని రక్షకుడిగా అంగీకరిస్తారో, యేసుక్రీస్తు ప్రభువు వారిని స్వీకరిస్తారో అప్పుడు మీరేమైపోతారు? ఆయన సొత్తు అయిపోతారు. హల్లెలూయా.
మీరు నా సొత్తు వెలపెట్టి కొనబడ్డారు అంటే యేసుప్రభు వారు నా కొరకు మరణించాడు, ఆయన నా రక్షకుడు అని నువ్వు ఎప్పుడైతే యేసుప్రభుని స్వీకరించావో నువ్వు ఆయన సొత్తు అయిపోయావు. ఎప్పుడైతే ఆయన సొత్తు అయిపోయావో ఆయన నీకు తోడుగా ఉంటాడో. శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం ఏది వచ్చినా నీకు తోడుగా ఉంటాడు. ఇమ్మానుయేలుగా ఉంటాడు నీకు అప్పుడైనా. థ్యాంక్ యూ జీసస్. ఈ సత్యం తెలుసుకుంటే సరిపోతుందండి. ఇంకా మనం పెద్ద మెసేజు లేకపోతే ఇదంతా ఇన్ని రిఫరెన్స్లు ఇవన్నీ అవసరం లేదు. అయిపోయింది. నీ జీవితానికి ఒక సత్యం తెలిసిన రోజున దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే చాలు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మరి మీకు వెలిగింపునిచ్చి ఈ రోజున ఈ యొక్క సత్యాన్ని తెలియజేశారని చెప్పి నేను నమ్ముతున్నాను. ఈ సత్యం తెలిస్తే చాలు మన జీవితంలో అద్భుతమైన ఫలితాలు మనం చూడగలుగుతాం. హల్లెలూయా. కాబట్టి సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేస్తుందంట. హల్లెలూయా. ఏంటండి? సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేస్తుందంట. ఈ రోజున సత్యం తెలియకపోవడం వల్లే మనం బంధకాల్లో ఉన్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున సత్యాన్ని తెలియజేశాడని చెప్పి నేను నమ్ముచున్నాను. ఈ సత్యము తెలుసుకున్నటువంటి రోజున మన జీవితంలో స్వతంత్రులుగా మనం జీవించగలుగుతాం. అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించిన రోజున ఆయన నీతో ఉంటాడు. యుగ సమాప్తి వరకు సదాకాలం ఉంటాడు. యేసు రక్షకుడిగా నీకు స్వీకరించిన రోజున ఆయన ఇమ్మానుయేలుగా నీతో ఉండి నీ ప్రతి సమస్యలో, ప్రతి ఇబ్బందుల నుంచి నేను విడిపించి నేను గొప్ప చేస్తాడు. నమ్మినటువంటి వారంతా కూడా మరి ఈ వాక్యం చేత వెలిగించబడుదురుగాక. ఆమెన్.